ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్. ఈ దినము ఒక చక్కని వర్తమానంతో దేవుడు మన మధ్యలో మరి మాటలు నించున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, దేవుడు ఈ దినము మాట్లాడబోతున్న మాట ఏంటంటే, శ్రమలను చూసి మీరు భయపడుతూ ఉన్నారా? శ్రమలను చూసి మీరు భయపడుతూ ఉన్నారా? శ్రమలు చూసి భయపడినటువంటి వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. శ్రమలను చూసి భయపడినటువంటి వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు భయపడుతున్నారా శ్రమలను చూసి? అర్థమవుతుందండి? దేవుడు అంటున్నాడు, శ్రమలను చూసి మీరు భయపడుతూ ఉన్నారు. అదేంటి ప్రభువా అలా అంటారు? శ్రమలను చూసి మరి భయపడాలి కదా అని అంటారా? అయితే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు అంటాడు, నేను మీకు తోడై ఉండేదను, నేను మీకు ముందుగా నడిచేదను, మీరు ఊరకనే నిలిచి చూడుడి నేను చేయబోయే కార్యాలు అని దేవుని లేఖనాలు మరి స్పష్టంగా ఆయా వచనాలలో మనం చదివినట్లయితే ఆ మాటలు కనపడుతున్నాయి. మరి దేవుడు అంటాడు ఇంకొక మాట, నా నోటి నుండి వెలువడినటువంటి మాటలు అవన్నిటికీ కూడా నిరర్ధకములు కానేరవు అనే మాటను కూడా మనం చదువుకున్నాం. మరి ఇవన్నీ ఏంటి? దేవుడు అంటున్నాడు, శ్రమదినమందు మీరు భయపడద్దు, శ్రమదినమున మీరు కుంగిన ఎడల చేతగాని వారు అగుతారు అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు ఆయన, శ్రమదినమున మీరు భయపడుతున్నారా? శ్రమలను చూసి మీరు భయపడుతున్నారా? శ్రమదినమున మీరు కృంగుతున్నారా? ఈ లేఖనాలు మీరు చదవట్లేదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవాదేవునికి మహిమ కలుగును గాక. శ్రమ దినమున కృంగినప్పుడు ఏమైపోతామంట? చేతగాని వారం అవుతాం. అంటే శ్రమను చూసి భయపడితే ఆ శ్రమ ఇంకనూ మనల్ని భయపెడుతుంది, ఇంకనూ మనల్ని భ్రమపరుస్తుంది, ఇంకనూ అనేకమైనటువంటి కష్టములలోనికి అది నెట్టివేస్తూ ఉంటుంది. అయితే శ్రమను చూసి మనం భయపడక మనము దేవుని వైపును చూసినట్లయితే ఇగో ఆ శ్రమ మన నుంచి అది దూరమై పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ మన నుంచి అది ఏమైపోతుందంట? దూరం అయిపోతుంది. ఎప్పుడు అంటే మనము శ్రమను చూసి భయపడక ఆ శ్రమతో పోరాడే వారముగా దేవుని యందు మనం నిలవబడి ఆ శ్రమతో మనం ఎప్పుడైతే పోరాడుతామో ఇగో ఆ శ్రమ మన నుండి అది దూరం అయిపోతుంది. అంటే శ్రమను చూసి భయపడక మనము దేవుని ఎదుట నమ్మకం కలిగిన వారముగా ఉంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన మన ముందుగా ఉండి ఆయన మనలను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాలు మనం చూసినట్లయితే మొదటి సమూయేలు పుస్తకము 18వ అధ్యాయములో ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి, మనం చదువుకుందాం. అందులో మనము మొదటి సమూయేలు పుస్తకము 18వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించాను. ఆ దినము నుండి అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనితో చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనను చేసుకొనెను. చూడండి, ఇక్కడ మన మాటలు చదువుతున్న మాటలు ఏంటంటే, దావీదు ఎక్కడున్నాడంటే సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు రాజైనటువంటి సౌలు దగ్గర దావీదు ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు సౌలుతో ఉన్నప్పుడు మరి అక్కడ యోనాతాను అనే వ్యక్తిని మనం చూడవచ్చు. ఆ యోనాతాను మరి సౌలు మీద దావీదు మీద ఎనలేనటువంటి అభిమానమును పెంచుకున్నాడు. తనతో ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తున్నాడు. తన హృదయము మరి దావీదు హృదయము యోనాతాను హృదయం ఏమైందంట? దగ్గరగా అయిపోయింది. అంటే ప్రాణ స్నేహితుల వల్ల వారు ఉంటూ ఉన్నారు. అయితే సౌలు ఏం చేస్తున్నాడంటే, వీరిద్దరూ ప్రేమగా ఉండటాన్ని బట్టి, అంటే స్నేహంగా ఉండటాన్ని బట్టి సౌలును వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళనీయక ఆ సౌలు దగ్గర మరి దావీదును ఉంచుకుంటున్నాడు. ఈ క్రమంలో మనం చూసినప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి యోనాతాను తన సైన్యం తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ క్రమంలో దావీదును కూడా వారితో పాటుగా తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో దావీదు అక్కడ ఉన్నటువంటి సైనికులను సంహరిస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి సైనికులను, ఎదురైనటువంటి యుద్ధానికి వచ్చినటువంటి వారిని సంహరిస్తే మంచి జయమును పొందిన వాడిగా వారు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మనం చూసినట్లయితే 8వ వచనము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేచు వాయించుచు సౌలు వేల కొలదియు
దావీదు 10,000 కొలదియు అంటే శత్రువును హతం చేసిరని వాళ్ళు ఆ మాటలు అంటూ ఉన్నారంట. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది స్తుతులు అని పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొని. ఇక్కడ చూద్దాం మనం, దావీదు ఏమవుతున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందంటే సౌలు ఏదో జస్ట్ క్యాజువల్గా దావీదుని ఉంచుకున్నాడు. సరే ఎందుకు ఖాళీగా ఉంటామని చెప్పేసి దావీదుని ఏం చేశాడు, యుద్ధానికి పంపించేశాడు. ఆ యొక్క యుద్ధంతో వెళ్తున్నాడు వారితో ఆయన కూడా పంపించేస్తాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే దావీదు సైనికులను హతమారుస్తున్నాడంట. దావీదు ఏం చేస్తున్నాడు, సైనికులను హతమారుస్తూ ఉన్నాడు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 1,000 కొలది సైనికులను హతమారుస్తున్నాడు. అయితే ఆయన హతమార్చి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు గాన ప్రతిగానములు చేసి, అక్కడ ఉన్న ప్రజలు గాన ప్రతిగానములు చేస్తారు అంటున్నారంట. సౌలుకు 1,000 కొలదియు దావీదునకు 10,000 కొలదియు శత్రువులు హతం చేసి ఉన్నారని చెప్పేసి అని వారి జేములు చెప్తూ ఉన్నారు. ఆ మాట సౌలు విని ఆయనకు పట్టలేనంత కోపం వచ్చింది. రాజునైన నాకు 1,000 కొలదా, నా పక్కంగా నేను పెడితే తిని బ్రతికేవాడికి 10,000 కొలదా అని చెప్పి రాజుకు ఎక్కలేనటువంటి కోపం వచ్చేసింది. ఆ కోపం వచ్చినప్పుడంట మనం 9వ వచనం మనం చూసినట్లయితే, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను అని ఇక్కడ రాయబడి ఉందండి. మరి ఎవరు ఈ దావీదు అంటే దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. దేవుని ద్వారా దావీదు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క కటాక్షమును పొందినటువంటి వ్యక్తి దావీదు. తను చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆత్మ దావీదును ఆవరించి ఉంది. దావీదు ఒక ఎన్నికలేని వాడిగా గొర్రెలు కాచుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు తన కుటుంబము దావీదును పరిచయం చేయడం కూడా ఇష్టపడినప్పుడు ఆ క్రమంలో ఇగో దావీదును మరి దేవుడు ఎన్నుకున్నాడు, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదుకు తెలియదు దేవుని యొక్క ఆత్మ దావీదులో ఉన్నదని. ఒక బలమైన ఆత్మ దావీదును మరి ఆ దేవుని యొక్క ఆత్మ కమ్ముకొని ఉన్నది. అటువంటి వ్యక్తి దావీదు. మనం చూసినట్లయితే మరి ఆయన గొర్రెల మంది మీదకి వచ్చినప్పుడు సింహాలను సైతం ఎలుగుబండ్లు సైతం చీల్చివేసినాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును సంహరించినాడు. అంతటి గొప్ప బలము కలిగినటువంటి వ్యక్తి ఈ దావీదు. ఈ దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడంటే సౌలు దగ్గర ఉన్నారు. ఆ దావీదు వలన సౌలుకు విజయములు కలుగుతూ ఉన్నాయి. సౌలు రాజ్యం బలపరచబడుతూ ఉంది. అర్థమవుతుందండి? సౌలు రాజ్యము బలపరచబడుతూ ఉంది, ఆయన రాజ్యము బలపరచబడుతూ ఉంది, సౌలుకు విజయాలు చేకూర్చబడుతున్నాయి, ఆయన రాజుగా ఉన్నాడు. అది గమనించినటువంటి సౌలు ఏం చేశాడంటే నాకంటే వీడు ఎక్కువగా ముందుంటున్నాడు, నాకంటే వీడు ఎక్కువగా శత్రువులు చంపుతూ ఉన్నాడు, నాకంటే ఎక్కువగా జన్మలలో వీడికి అభిమానం వస్తూ ఉందని చెప్పేసి అని మరి అతనికి ఒక అసూయ కలిగి ఆయన ఏం చేశాడట, దావీదు మీద విషపు చూపు చూపడము ప్రారంభించాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. అప్పుడు దావీదుకు శ్రమ కలగబోతా ఉంది. దావీదుకి ఏమవుతుంది, శ్రమ కలగబోతా ఉంది. ఎవరి ద్వారా అంటే ఈ సౌలు ద్వారా. అతని మీద మరి ఎలాగున్నాడంటే ఇక దావీదును సంహరించాలి, అతను లేకుండా చేయాలి అనే ఒక దురాలోచన కలిగి సౌలు ఉన్నాడు. చంపడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ విషయం దావీదుకు తెలిసిపోయింది. ఎక్కడుంటే నన్ను చంపేస్తాడేమో అని చెప్పి దావీదు అక్కడి నుంచి పారిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి పారిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సార్లు సౌలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి ఆ ప్రయత్నాలు ఫలించట్లేదు. కానీ దావీదు మాత్రం భయపడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా మరి దేవుని నుంచి దూరముగా దావీదు వెళ్ళిపోలేదు. దేవునికి దూరముగా దావీదు వెళ్ళిపోలేదు. శ్రమను చూసి ఆయన భయపడను లేదు. పారిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ నా దేవుడు నన్ను రక్షించగలడు అని. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి క్రమంలో దావీదు మరి సౌలు దగ్గర ఉంటున్నాడు. ఆయన కోపం వచ్చి మరి పిచ్చి పట్టిన వాడిగా చేస్తున్న క్రమంలో ఈయన వెళ్ళి మరి అక్కడ సంగీతముగా ఒక పాటను పాడినప్పుడు మరి సౌలు యొక్క హృదయం శాంతిస్తూ ఉన్నది. సౌలు యొక్క హృదయము శాంతిస్తూ ఉన్నది. సౌలు ద్వారా మరి దావీదు ద్వారా సౌలుకు రక్షణ కలుగుచున్నది, సౌలుకు విడుదల కలుగుతున్నది, ఆయన రాజ్యము ప్రబలుచున్నది, ఆయనకు మేలు కలుగుతున్నది, ఆయన యొక్క మరి పరిపాలనకు కీర్తి వస్తున్నది. అయితే ఇవన్నీ కూడా సౌలుకు అక్కర్లేదట, కానీ దావీదుకు పేరు వచ్చింది, అది నాకు నచ్చట్లేదు అని సౌలు భావించి తన మీద విసుగు చూపి తనను సంహరించడానికి నానా విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ దినం ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అలాగే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు.
నీ ఆత్మీయ జీవితానికి తోడుగా ఉన్నాడు. అయితే శ్రమను చూసి నువ్వు ఎలాగుంటున్నావు? శ్రమను చూసి నువ్వు ఎలాగుంటున్నావు? ఇక సౌలు లాంటి సమస్య, సౌలు లాంటి శ్రమ నీకుందా? నిన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా? నీకు శత్రువులు ఉన్నారా? లేదంటే తెలియకుండానే అపవాది కలిగించినటువంటి క్రియల వలన నీకు శ్రమలు వస్తూ ఉన్నాయా? నీ కుటుంబంలో శ్రమలు కలుగుతున్నాయా? ఆర్థిక పరంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోవడం, ఇలా రకరకములుగా శోధనలు ఎదురవుతూ ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, ఇగో నేను నీకు తోడుగా ఉన్నాడు. ఆనాడు దావీదుకు తోడు ఉన్నట్టుగా దేవుడి దినము నీకు తోడుగా ఉన్నాడు. అయితే అది నువ్వు గమనించగలగాలి. వాక్యము వెళ్ళటప్పుడు తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. అలాగే దేవుని మాటలు వెల్లడవుతున్నప్పుడు మనం వాటిని జాగ్రత్తగా మనం విని వాటిని ఆచరిస్తే మన జీవితాల్లో ఏం కలుగుతుందండి? వెలుగు కలుగుతుంది. ఈనాడు కూడా నువ్వు శ్రమలలో ఉండొచ్చు, నీకు ఇబ్బందికరమైనటువంటి జీవితం అనుభవిస్తూ ఉండొచ్చు. ఆనాడు దావీదుకు కూడా అదే శ్రమ కలిగింది, అదే ఇబ్బంది కలిగింది. అయితే దావీదు దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి, దావీదు దేవుని యొక్క దయను పొందినటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు దావీదు పక్షముగానున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట మనం చదువుకుందాం. సమూయేలు పుస్తకము 18వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నట్టయితే, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ సౌలు దావీదును సంహరించాలని నానా ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో సౌలుకు ఒకటి అర్థమవుతా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించట్లేదు. సౌలుకు అర్థమైపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇగో దావీదునకు తోడై ఉన్నాడు అని సౌలుకు అర్థమైపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, సౌలుకు ఆ మాట అర్థమైపోయింది. ఇక లేదు, దేవుడు నాకు తోడుగా లేడు. ఎవరికి తోడుగా ఉన్నాడు? నేను ఎవరినైతే చంపాలనుకుంటున్నానో, ఎవరి మీద అయితే నేను విషము చూపానో, ఎవరైతే శత్రువుగా నేను భావిస్తున్నానో, ఇగో ఆ వ్యక్తి, ఆ దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టాడు అని సౌలుకు అర్థమైపోయింది. ఇంకా భయపడుతూ ఉన్నాడు దావీదును చూసి భయపడుతూ ఉన్నాడు. అప్పటికైనా తనలో మారు మనసు వస్తుందా అంటే తనలో మారు మనసు రాలేదు. ప్రియులారా, ఇక్కడ ఎందుకు దేవుడి మాటలు చెప్తున్నాడంటే, ఇంకొక రాజు చంపాలనుకుంటే ఎంత సింపుల్ అండి. ఒక రాజు ఒక వ్యక్తిని చంపాలనుకుంటే చిటికి వేసినంత పని. కానీ ఆనాడు రాజు అయినటువంటి సౌలు దావీదుని చంపలేకపోయాడు, దావీదు మీద కత్తి చూచలేకపోయాడు. ఎన్నోసార్లు ఢాలు బలంతో తనను వెంబడించాడు. ఆయన కూడా దావీదుకు ఏ హాని కలగకుండా దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు, దావీదును రక్షిస్తూనే ఉన్నాడు. తనకు కలిగిన ప్రతి శ్రమలో దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈనాడు దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీకు కలిగిన ప్రతి శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. అయితే నువ్వు విశ్వాసము చూపినడలా, ఒక విశ్వాసకరమైనటువంటి జీవితాన్ని నువ్వు దేవుని యందు జీవించినడలా, నీ విశ్వాసము దేవునికి ఇష్టమైనది ఎడలా దేవుడు నీకు తోడై ఉంటాడు, నీ కుటుంబానికి తోడై ఉంటాడు, నీ శ్రమలలో నీకు తోడై ఉంటాడు. నీకు కలిగినటువంటి ప్రతి ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. అయితే నువ్వు నమ్మగలవా? నువ్వు విశ్వసించగలవా? ఈ మాటలను నిరర్ధంతరంగంలో స్థిరపరచుకోగలవా? దేవుడు నిజంగా నాకు తోడై ఉన్నాడని నువ్వు విశ్వాసము కనపరచగలవా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. ఆనాడు సౌలు, యెహోవా మరి దేవుడు సౌలును విడిచిపెట్టిన విధానమును బట్టి, దావీదుకు తోడై ఉన్న విధానమును బట్టి, మరి దావీదుకి ఎన్నోసార్లు అవకాశం వచ్చింది సౌలును చంపడానికి. ఎందుకంటే ఆయన సౌలును రాజసింహాసనం తప్పించేశాడు, దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, శత్రువు ఎదుట గణపరిచాడు. ఎవరైతే దావీదును శత్రువు అనుకున్నాడో ఆ శత్రువును తప్పించాడు, ఆ శత్రువు ఎదుట దావీదును గణపరిచాడు. ఇక తర్వాత సౌలు చేసేదేమి లేక చనిపోదాం అనుకుంటాడు. నన్ను చంపురా బాబు అని అతని కత్తులు మోస్తున్నటువంటి వ్యక్తితో కూడా మనం 1వ సమూయేలులోనే 31వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో మనం చూసినట్టు మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, నన్ను చంపురా, నువ్వైనా నన్ను చంపురా అని అతని యొక్క కత్తులు మోసేవని అడిగినా కూడా వాడు చంపడానికి భయపడతాడు. చేసేదేమి లేక తన కత్తితోనే తానే, అంటే తన కత్తి నిలబెట్టి తన కత్తి మీద తానే పడినట్టుగా, మరణించినట్టుగా మనం లేఖనాల్లో మనం చూడొచ్చు. చూడండి ప్రియులారా, దేవుడికి మనకు తోడుగా ఉంటే ఏ అపాయము మన దరి చేరనివ్వడు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ శత్రువు మన మీదికి రాడు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ అపాయము మనలను కానీ మన కుటుంబాలను కానీ ముట్టుకోవడానికి అపవాదిగాడు భయపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అంటే, ఇక విశ్వాసంలో స్థిరముగా ఉన్నప్పుడు,
నువ్వు విశ్వాసమందు స్థిరముగా నువ్వు నిలబడ్డప్పుడు, దేవుని యందు ఒక విశ్వాసమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, దేవుని యందు ఒక భయభక్తి కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవితము మనలో స్థిరమైనదిగా ఉండి, ఈ మాటలు మనలో స్థిరపరచబడినవిగా ఉంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనం ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనము కనపరుస్తాం. ఆనాడు దావీదు అదే చేశాడు. ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి నమ్మకాన్ని దేవుని ఎదుట చూపాడు కనుక సౌలును తప్పించి దేవుడు దావీదును రాజుగా చేశాడు. మొదట భయపడినా దేవుడు తనకు తోడుగా ఉన్నాడని దావీదు తెలుసుకొని ఇగో పోరాడాడు, శ్రమలతో పోరాడాడు, వేదనలతో పోరాడాడు, శత్రువులతో పోరాడాడు. చివరికి ఏమైందంటే విజయమును దావీదు పొందుకున్నాడు. ఈనాడు నీ జీవితంలో శ్రమ ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, ఇరుకుండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఊరక్కనే అలాగున నిలిచి చూడు, దేవుడు చేయబోయే కార్యాలు నీ కన్నులతో నువ్వు చూస్తావు. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, శ్రమ దినమున నువ్వు ఏం చేయకూడదు, కృంగిపోకూడదు. శ్రమ దినమున ఒకవేళ నువ్వు కృంగిపోతే ఏమైపోతావంట, చేతగాని వాడవు అవుతావు. కాబట్టి శ్రమ దినమున మనము కృంగిన వారముగా ఉండకుండా ఒక శ్రమతో పోరాడుతూ దేవుణ్ణి ఆధారము చేసుకొని, యేసయ్యను ఆధారం చేసుకొని ఆ శ్రమతో మనం పోరాడినప్పుడు మనం ఏమైపోతాం, సువర్ణమై నిలబడతాం. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వయుగంలో సజీవుడా, ఉన్నతమైన వాడా, నీకు వందనాలు. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను. ఇదిగో దేవా, ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. శ్రమలను చూసి మేము భయపడక, శోధనలు చూసి భయపడక, ఇరుకులను చూసి భయపడక, ఇబ్బందులలో మేము నలిగిపోక, శ్రమ దినములో కృంగిపోక, అయా ఇవి మాటలను తండ్రి మరదంతరంగా ఉంచుకున్న వారముగా, బలపరచబడిన వారముగా నాయన నీ వైపు చూస్తూ నేను వెంబడించే కృపను అయా ఇదని మీ మాటలుంటున్న ప్రతి బిడ్డకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అలాగే దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ ఆత్మీయ జీవితాలకు దేవుడు తన యొక్క కాపుదలను స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.